హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గోంగూర మీల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ గోంగూర కర్రీ చేసుకోవడానికి 1 కప్పు మీల్ మేకర్ను గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు అందులోని వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు గోంగూర, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని గోంగూర మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీల్ మేకర్ని ఏ కప్పుతో తీసుకున్నామో గోంగూరను కూడా అదే కప్పుతో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గోంగూర ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. గోంగూరను ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న గోంగూర వేసుకొని మరో నిమిషం పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. గోంగూర బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మీకు కొంచెం పల్చగా లేదా గట్టిగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీడిపప్పు వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని కర్రీలో వేసుకోవాలి. కర్రీలో ఇప్పుడు ఇలా వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీలో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.